Right. So good morning to everyone. So today we are going to be discussing IAM, Identity Access Management. Very important topic. So load balance, scalability ఎలా ఇంపార్టెంట్ సేమ్ ఇది IAM అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వన్. ఓకే. సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో IAM అంటే ఏంది అసలు? సో వై దిస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్? సో దాని యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుంది ఆర్గనైజేషన్లో? సో ఈ సర్వీసెస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది టుడే we are going to be discuss that one. Okay. So ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో పేర్లోనే ఉంది. సో యాక్సెస్ మేనేజ్మెంట్ ఏదైనా ఒకటి యాక్సెస్ చేసుకోవాలంటే కన్నా ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ అనేది అవసరం అవుతుంది. సో ఏ విధంగా ఈ ఐడెంటిటీ అనేది అవసరం అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే. రైట్. రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు బి షేరింగ్ ద స్క్రీన్. Right. So identity access management. Otherwise we can know it as ఐడెంటిటీ మేనేజ్మెంట్ అని కూడా అనొచ్చు, లేదంటే IAM అని కూడా అనొచ్చు అనమాట. సో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఓకే. It is one of the security framework that works to authenticate and authorize user access resources. సో ఇది ఒక సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇది ఎక్కడ వర్క్ చేస్తుందంటే అథెంటికేట్ చేయడంలో కానీ ఆథరైజ్ చేయడంలో కానీ ఏవి యూజర్ యాక్సెస్ రిసోర్సెస్ ఏముంటాయి? సో అప్లికేషన్స్ కానీ, డేటా కానీ, సిస్టమ్స్ కానీ, హార్డ్వేర్ కానీ, నెట్వర్క్ కానీ. ఓకే. సో వీటన్నిటిని యాక్సెస్ చేయడానికి, సో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అథెంటికేట్ కానీ ఆథరైజేషన్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఏది? ఈ IAM అనేది ఎక్కడ? క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో. ఇట్ సీమ్స్ టు ఎన్ష్యూర్ ద రైట్ పీపుల్ ఆర్ బీయింగ్ ప్రొవిజన్ టు ద రైట్ టూల్స్, సో అండ్ ఫర్ ద రైట్ రీజన్స్. సో బేస్డ్ అపాన్ ద రైట్ రీజన్స్, రైట్ టూల్స్. సో పర్ఫెక్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? IAM సర్వీస్ అనేది. సో పర్ఫెక్ట్ పీపుల్ అనేది ఎలా తెలుస్తుంది? రైట్ పీపుల్ అనేది ఎలా తెలుస్తుంది అది? సో రైట్ పీపుల్ ఎలా అని తెలుస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సెల్ ఫోన్ ఉంది, మీ సెల్ ఫోన్కి పాస్వర్డ్ పెట్టింటారు, రైట్? సో ఆ పాస్వర్డ్ ఎవరైతే తెలుస్తుందో మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్కి, వాళ్ళు రైట్ పర్సన్స్. ఎందుకు? వాళ్ళకి ఆ పాస్వర్డ్ తెలుసు కాబట్టి. ఓకే. సో దట్స్ ద రీజన్. సో అదే విధంగానే ఈ IAM అని కూడా కదా, సో ఏదైతే క్లౌడ్ సర్వీస్ రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని ఎవరికి ఆథరైజేషన్ ఇవ్వాలి, ఎవరు అథెంటికేట్ ఇవ్వాలి. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఇచ్చే క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని సో ఇది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండ్ యాక్సెస్ ఐడెంటిటీ మేనేజ్మెంట్, ద టర్మ్స్ యూజ్డ్ టు ఇంటర్చేంజబుల్లీ అండర్ ద టైటిల్ ఆఫ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. సో మనం ఏ విధంగా కానీ పిలిచొచ్చు అనమాట దాన్ని, ఐడెంటిటీ మేనేజ్మెంట్ అనేది. సో దీంట్లో వచ్చేసి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి IAM. ఒకటి యాక్సెస్ మేనేజ్మెంట్, సింగిల్ సైన్ ఆన్.
సో యాక్సెస్ మేనేజ్మెంట్ ఒకటి, ఐడెంటిటీ గవర్నెన్స్ ఒకటి, ప్రివిలైజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఒకటి. సో యాక్సెస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇది సింగిల్ సైన్ అని కూడా అనొచ్చు అనమాట యాక్సెస్ మేనేజ్మెంట్ని. సో సింగిల్ సైన్ అని కూడా ప్రొవైడ్ చేస్తుంది టు వెరిఫై యూజర్స్ ఐడెంటిఫైస్ బిఫోర్ దే కెన్ యాక్సెస్ నెట్వర్క్ అండ్ అప్లికేషన్స్. సో ఏదైనా నెట్వర్క్ కానీ అప్లికేషన్స్ కానీ యాక్సెస్ చేసుకోవాలంటే కనుక బిఫోర్ అంటే అంతకు ముందే ఖచ్చితంగా ఇది వెరిఫై అడుగుతుంది అనమాట. ఓకే, సో ఐడెంటిటీ గవర్నెన్స్ టు ఎన్షూర్ దట్ ద యూజర్ యాక్సెస్ బీయింగ్ be granted according to appropriate access policies, onboarding and role or responsibility changes. So identity governance, that is గ్రాంట్ పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా గ్రాంట్ పర్మిషన్స్ ఉండాలి. సో గ్రాంట్ పర్మిషన్స్ ఉండాలి, లేదంటే ఏదైనా రూల్స్ కానీ వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేయడం కానీ. సో వీటి డిపెండింగ్ పైన ఈ ఐడెంటిటీ గవర్నెన్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో గ్రాంట్ పర్మిషన్స్ ఉంటేనే ఐడెంటిటీ గవర్నెన్స్ ఏం చేస్తుంది అంటే కనుక యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దెన్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఏ విధంగా ప్రివిలేజ్ అనేది ఉంటుందంటే కనుక టు కంట్రోల్ అండ్ మానిటర్ యాక్సెస్ టు హైలీ ప్రివిలేజ్డ్ అకౌంట్స్, అప్లికేషన్స్ కానీ సిస్టమ్స్ కానీ సిస్టమ్ అసెట్స్ కానీ. సో హైలీ ప్రివిలేజ్, సో రీడ్ ప్రివిలేజ్ కానీ, రైట్ ప్రివిలేజ్ కానీ, ఎగ్జిక్యూట్ ప్రివిలేజ్ కానీ. సో ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉన్నాయి, అప్డేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ. సో ఆ ప్రివిలేజ్ యాక్సెస్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే మాడిఫై చేయగలరు, చేంజెస్ చేయగలరు, వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోగలరు. సో దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఇన్ IAM. ఓకే, so we can also call it as IAM is a collective term of that covers the products, process and policies used to manage user identities and regulate user access with an organization. So ఈ విధంగా కూడా అనొచ్చు అనమాట. వన్ మోర్ డెఫినేషన్ ఫర్ IAM అనమాట. సో ఇట్ గోయింగ్ టు బి కవర్స్ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెసెస్ కానీ, పాలసీస్ కానీ అండ్ యూజర్స్ని మేనేజ్ చేయడము మొత్తం అన్నిటినీ ఇది ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ IAMలో యాక్సెస్ అండ్ యూజర్ ఆర్ 2 వైటల్ IAM కాన్సెప్ట్స్. సో యాక్సెస్ అంటే ఏంది? యాక్సెస్ రెఫర్స్ ద పర్మిషన్ పర్మిటెడ్ టు బి డన్ బై ఏ యూజర్. సో ఏ పర్మిషన్స్ అనేది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో చూడడం, వ్యూ కానీ, క్రియేట్ కానీ, చేంజ్ ఫైల్ కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ. సో ఇది ఒక యాక్సెస్ అనమాట. యాక్సెస్ రెఫర్స్ టు. అండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎంప్లాయీస్ కానీ, పార్ట్నర్స్ కానీ, సప్లయర్స్ కానీ, యూజర్స్ కస్టమర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ. సో ఎవరైనా కానీ యూజర్స్, ఎనీ వన్ ఆఫ్ ద యూజర్స్. ఓకే, దీస్ ఆర్ ద 2 వైటల్ కాన్సెప్ట్స్ ఇన్ IAM. ఓకే, సో ఈ IAM అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? సో IAM అనేది టోటల్గా దిస్ గోయింగ్ టు బి డిజైన్డ్ ఫర్ 3 key tasks. వాట్ ఈస్ ఐడెంటిటీ, అథెంటికేట్ అండ్ ఆథరైజ్. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని IAM అనేది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో some of the frameworks includes a database containing a users identify and access the privilege. సో మీకు DBMS ఉంది, DBMSలో టేబుల్స్ రాస్తారు మీరు, రైట్? సో మీరు DBMSలో టేబుల్స్ రాస్తున్నప్పుడు టేబుల్స్ రాశారు, సో టేబుల్స్ క్రియేట్ చేశారు, ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, ఎంప్లాయీస్ నేమ్స్ కానీ, సో ఇవన్నీ మాడిఫై చేశారు. సో మీ టేబుల్ అనేది మీ దగ్గరే ఉంది, రైట్? సో మీ దగ్గర ఉంది, వేరే వాళ్ళకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలి, వాళ్ళకు కొన్ని గ్రాంట్స్ అనేవి ఇవ్వాలి. సో ఆ టేబుల్ అనేది పబ్లిక్గా ప్రతి ఒక్కరికి కనబడే విధంగా ప్రివిలేజ్ కానీ, లేదంటే కన్నా ప్రైవేట్గా పెట్టుకోవడం కానీ, లేదంటే కన్నా సో ఎవరైనా ఆ టేబుల్ అనేది జస్ట్ వ్యూ చూడడానికి మాత్రమే, నెవర్ మాడిఫై దట్ వన్ టేబుల్. ఆ టేబుల్ని మాడిఫై చేయడానికి
స్కోప్ అనేది ఇవ్వకూడదు అనమాట. అప్డేట్ చేయడానికి కానీ, మాడిఫై చేయడానికి కానీ. సో ఇవన్నీ ఏమి మొత్తానికి ప్రివిలేజెస్ అనేవి ఏం చేస్తున్నాం అక్కడ, ప్రివిలేజెస్ ఏం చేస్తున్నాం అక్కడ, యాక్సెస్ అనేది లేకుండా చేస్తున్నాం. ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకు మాత్రమే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు రైట్ పర్సన్ ఉంటారో ఆ రైట్ పర్సన్ మాత్రమే ఈ యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. సో దీస్ IAM టూల్స్ ఫర్ క్రియేటింగ్, మానిటరింగ్, మాడిఫైయింగ్, డిలీటింగ్ యాక్సెస్ ప్రివిలేజెస్. సో మానిటరింగ్ చేయడంలో కానీ, మాడిఫై చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, సో వీటన్నిటికీ యాక్సెస్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఓకే. సో త్రూ IAM టూల్స్ ద్వారా, IAM సర్వీస్ ద్వారా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మానిటర్ చేయాలి. సో మానిటర్ చేయాలి ఏదైనా కానీ. సో యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంటారు. సో దాన్ని మానిటర్ చేయాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి. సో అనాలిసిస్ చేయడానికి యూట్యూబ్ వాడు ఏం చేస్తాడు, జస్ట్ మానిటరింగ్ ఒకటి, అనాలిసిస్ ఒకటి మనకి చూడడానికి మాత్రం ఇస్తాడు కానీ పర్మిషను, దాన్ని ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ ఉందా? లేదు కదా. సో యూట్యూబ్ వాడు కొన్ని ప్రివిలేజెస్ అనేవి యూజర్ మాత్రమే పెట్టింటాడు. అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సూపర్ అడ్మిన్ ఎవరు ఉంటారో వాళ్ళకు మొత్తం ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఏ సిస్టమ్ ఫర్ ఆడిటింగ్, లాగిన్ అండ్ యాక్సెస్ ద హిస్టరీ. సో ఒక సిస్టమ్ని ఆడిటింగ్ చేయాలంటే దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ, సో హిస్టరీ కానీ, యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి, సో ఆ హిస్టరీ, సిస్టమ్ యొక్క హిస్టరీ చూడడానికి, లేదంటే సో ద లాగిన్ ఎవరెవరు చేశారు సిస్టంలో, సో వీటన్ని మానిటరింగ్ చేయడానికి. సో ఈ IAM అనేది ఏం చేస్తుందంటే సర్వీస్ అనేది, సో కొన్ని ప్రివిలేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని పాలసీస్ అనేవి. సో ఆ పాలసీస్ ఏం చేస్తుందంటే ఆ పాలసీస్ అన్నిటిని కొన్ని రోల్స్ అనేవి కొన్ని క్రియేట్ చేస్తారనమాట. రోల్స్లో కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ అప్డేట్ కానీ, డిలీట్ కానీ, వ్యూ చేయడం కానీ, మానిటరింగ్ చేయడం కానీ, ఇవన్నీ పాలసీస్. సో ఈ పాలసీస్ అన్నిటిని కలిపి ఒక రోల్లో పెట్టేస్తారు. ఆ రోల్ ఏం చేస్తుందంటే IAM రోలు. సో ఈ IAM రోల్ అయితే ఎవరికైతే అసైన్ చేసిందో వాళ్ళకు మాత్రమే ఏముంటుంది, యాక్సెస్ చేయడానికి, డేటా యాక్సెస్ చేయడానికి, లేదంటే మాడిఫై చేయడానికి, డిలీట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో హైలీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ IAM అనేది. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, when a user enters his login credential, his identity would be checked against the database. సో ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు జీమెయిల్ ఉంది, సో జీమెయిల్ అకౌంట్ ఉంది మీకు, జీమెయిల్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు, రైట్. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు జీమెయిల్ ఒక సెంట్రల్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏం చేస్తుందంట, సెంట్రల్ డేటాబేస్ దగ్గర ఖచ్చితంగా చెక్ చేస్తుంది మీరు ఇచ్చిన యూజర్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా, లేకుంటే నువ్వు వేరే రాంగ్ పర్సన్ ఎవరైనా కానీ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నా అనేది, సో అక్కడ చెక్ చేస్తుంది అనమాట. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా రైట్ పర్సన్ ఇచ్చినాడు అనుకోండి, యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా రైట్ పర్సన్ ఇచ్చినాడు అంటే ఆటోమేటిక్గా జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మెయిల్ సెండింగ్ చేయడం. ఓకే. సో అదే విధంగానే సో ప్రొడక్షన్లో కూడా, సో ఎప్పుడైతే ప్రొడక్షన్స్లో కూడా వర్క్ అనేది, సో ఎవరికి వర్క్ అనేది అసైన్ చేయాలి, వాళ్ళకి ఎవరికి మాడిఫికేషన్ ఇవ్వాలి, ఎవరు క్రియేట్ చేయాలి, సో వర్క్ అనేది ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవరు డాక్యుమెంట్ చేయాలి. సో ఈ విధంగా ప్రొడక్షన్లో కూడా కొన్ని రోల్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో రోల్ బేస్డ్, ఇప్పుడే చెప్పారు రోల్ బేస్డ్ యాక్సెస్. సో మెనీ IAM systems use role based access. సో దిస్ అప్రోచ్ ప్రీ డిఫైన్డ్ జాబ్ రోల్స్. సో ముందుగానే ప్రీ డిఫైన్డ్ చేసింటారు అనమాట, ఈ రోల్స్ అనేవి ముందుగానే క్రియేట్ చేసి పెట్టింటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక HR డిపార్ట్మెంట్ ఉంది, HR డిపార్ట్మెంట్లో ఎంతోమంది HRs ఉంటారు. ఓకే. సో ఈ HR డిపార్ట్మెంట్కి ఓన్లీ HR రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. సో అదర్ యాక్సెస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయకూడదు. అడ్మిన్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చకైతుంది ఛాన్స్ లేదు కదా. సో జస్ట్ ఓన్లీ HR వాళ్ళు డ్యూటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే వాళ్ళు ఏమేమి చేయగలరో అవి మాత్రమే వాళ్ళకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి.
సో, ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి ఏమేం పాలిసీస్ ఉన్నాయో, ఆ పాలిసీస్ మొత్తం అన్నిటిని కలిపి ఒక జాబ్ రోల్ అనేది క్రియేట్ చేసి, సో, ఆ జాబ్ రోల్‌ని ఏం చేస్తున్నాము, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి అసైన్ చేస్తున్నాం అనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సో, సైన్స్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళేసి మోడిఫై చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో, సైన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌ని మోడిఫై చేయడానికి ఛాన్సెస్ ఉండవు. అదేవిధంగా చూడడానికి కూడా ఆథరైజేషన్స్, పర్మిషన్స్ అనేవి కూడా ఉండవు. ఓకే. సో, సింగిల్ సైన్ ఆన్‌లో కూడా ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్‌సి కంపెనీస్‌లో పోతాం. ఎంఎన్‌సి కంపెనీ గాని, లేదంటే హైలీ సెక్యూర్డ్ బేస్డ్ కంపెనీస్‌లో గూడా వెళ్ళినప్పుడు సింగిల్ సైన్ ఆన్ అనేది ఉంటుంది. ఎస్ఎస్ఓ. ఈ సింగిల్ సైన్ ఆన్ వల్ల యూజ్ ఏందంటే సో, ఒక్కసారి మీరు సైన్ ఇన్ అయితే ఒక్కసారి మీరు సైన్ ఇన్ అయినారంటే అక్కడ మీ వెరిఫికేషన్ అయిపోయిందంటే వెంటనే మీకి మొత్తం ఇట్ గివ్ ద యాక్సెస్ టు ఆల్ సిస్టమ్స్. So it's going to be giving the access for all systems without need of logs separated into each system. సో, ప్రతి సిస్టమ్‌లోకెళ్ళి మీరు లాగిన్ చేయాల్సిన పని ఉండదు. సో, ఎస్ఎస్ఓ ఒక్కసారి లాగిన్ అయినారంటే మొత్తం ఆ కంపెనీలో ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో, ఆ సిస్టమ్స్ మొత్తం అన్నిట్లోనూ మీరు మీకు మొత్తం అన్నిటికి మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుందనమాట. సింగిల్ సైన్ ఆన్. సో, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో, ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో ఏ విధంగా ఉంటుంది ఐఏఎం అంటేనా, సో, మీ మొబైల్ ఉంది. ఓకే. సో, మీ మొబైల్ ఉంది. అదే విధంగానే గూగుల్ అకౌంట్ ఉంది. సో, మీరు గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయితారు. సో, మీరు గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయినప్పుడు అక్కడ మీకి వెంటనే మీకు జీమెయిల్ అకౌంట్‌లోకెళ్ళిపోదనమాట. సమ్ కోడ్ అనేది మీకు పంపిస్తుంది మీ మొబైల్‌కి. 49 అని, 14 అని. సో, అక్కడ ఏదైతే ఉందో సేమ్ అక్కడ అదే నంబర్‌ని మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మీకీ జీమెయిల్‌లోకి మీరు యాక్సెస్ అనేది ప్రొవైడ్ అయితుంది అనేసి చెప్తుందనమాట. రైట్. అంటే మల్టీ వేస్‌లో అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. అంటే అక్కడ జీమెయిల్‌లో మీరు క్రెడెన్షియల్ ఇచ్చినారు లాగిన్ చేయడానికి. ప్లస్ ఇంకోసారి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ? మీ మొబైల్‌కి కూడా పంపిస్తుందది ఓటీపీ ద్వారా. రైట్. సో, ఒక ఓటీపీ అనేది పంపిస్తుంది మీకు. ఓటీపీ పంపియడమా, లేదంటే సమ్ కోడింగ్ అనేది పంపియడమా చేస్తుంది. సో, దానివల్ల ఏమైతుందంటే ఇక్కడ ఫుల్ హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇన్ ఐఏఎం. సో, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ యాక్సెస్ మేనేజ్మెంట్? సో, బెనిఫిట్స్ ఏమున్నాయి? ఐఏఎం ఎన్హాన్స్ ద సెక్యూరిటీ. సో, ఇన్ని సెక్యూరిటీస్, ఇన్ని ప్రివిలేజెస్ సో, ఇవి జాబ్ రోల్స్ అనేవి మనం యూజ్ చేసినప్పుడు ఏమైతుందంటే సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్‌గా ఎన్హాన్స్ అయిపోతుంది. సెక్యూరిటీ ఎన్హాన్స్ అవ్వడం వల్ల యూజ్ ఏందంటే హ్యాకింగ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. రాన్సమ్ వేర్స్ అంటే వైరస్‌లు కూడా కూడా ఛాన్సెస్ అనేవి తగ్గుతాయన్నమాట. సైబర్ అటాక్స్ గాని, హ్యాకింగ్ గాని, సో నెట్వర్క్ ఇష్యూస్ గాని, సో కొన్ని చాలా వరకు తగ్గిపోతాయి సెక్యూరిటీ వల్ల. ఈ ఐఏఎం సర్వీస్ యూజ్ చేయడం వల్ల. సో అనదర్ వన్ ఈస్ ఐఏఎం స్ట్రీమ్‌లైన్ ఐటీ వర్క్‌లోడ్. సో, ఈ ఐఏఎం స్ట్రీమ్‌లైన్ వర్క్‌లోడ్. సో, ఎప్పుడైతే ఈ ఐఏఎం సర్వీస్ అనేది యూజ్ చేస్తామో, సో, మనకి వచ్చే ఇష్యూస్ అనేవి ఆల్‌మోస్ట్ ఆల్ రెడ్యూస్ అయిపోతాయి. ఇట్ గోయింగ్ టు బి రెడ్యూస్ నంబర్ ఆఫ్ టికెట్స్ సెండ్ టు ద ఐటీ హెల్ప్ డెస్క్. సో, ఐటీ హెల్ప్ డెస్క్‌కి అంటే మనకి ఏదైనా సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి. సో, ఏదైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి, వెంటనే ఐటీ హెల్ప్ డెస్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ అనేది రైజ్ చేస్తామన్నమాట. ఓకే. టికెట్ అంటే మనకొచ్చిన ఇష్యూని వాళ్ళకి చెప్పడం అనమాట. సో, వాళ్ళకి వెంటనే చెప్పినామనుకోండి, వాళ్ళొచ్చి మళ్ళా దాన్ని చెక్ చేసి సో, సమ్ టైమ్ అనేది వేస్టింగ్ అవుతుంది. సో, ఇలా నంబర్ ఆఫ్ టికెట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయన్నమాట. ఐఏఎం సర్వీస్‌ని యూజ్ చేయడం వల్ల. అండ్ ఇట్ గోయింగ్ టు బి హెల్ప్స్ ద కంపైలెన్స్. సో, కంపైలెన్స్‌లో కూడా ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సో, ఎలాంటి కంపైలెన్స్ అంటే హిపా. హిపా అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. సో, యూఎస్‌లో ఏం చేస్తారంటే యూఎస్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి సంబంధించినటువంటిది ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది హైలీ సెక్యూర్‌గా పెట్టేస్తారనమాట వాళ్ళు. జనరల్ డేటా గాని, లేదంటే హిపా డేటా గాని, సో, వీటిని హైలీ సెక్యూర్డ్‌గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు.
ఎందుకంటే ఇంకోరు హ్యాక్ చేయకుండా వాళ్ళ డేటాని. సో దానికి ఈ కంపైలెన్స్‌కి ఐఏఎం సర్వీస్ అనేది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ IAM allows collaboration and enhance the productivity. సో కొలాబరేషన్ గాని అండ్ దెన్ ప్రొడక్టివిటీని గాని ఎన్హాన్స్ చేస్తుంది. సో కొలాబరేషన్. సో ఐఏఎం కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ అనేది మనం ఎవరికైతే ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలపర్. సో మీరు ఒక డెవలపర్ యూఎస్ఏలో ఒక డెవలపర్ ఉంటాడు. సో యూఎస్ఏలో డెవలపర్ ఉంటారు. ఇండియాలో ఒక డెవలపర్ ఉన్నారు. సో మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి డెవలప్మెంట్‌లో. సో మీకు ఆ కోడింగ్ అనేది సరిగ్గా రావడం లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఆహ్, ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఐఏఎం సర్వీస్‌కి సంబంధించినవి. సో వాటిని మీరు యూఎస్ఏలో ఉన్నటువంటి డెవలపర్‌కి ప్రొవైడ్ చేసినారంటే యాక్సెసింగ్ ప్రొవైడ్ చేశారంటే విజిటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు దీన్ని ఆ సర్వీసెస్‌ని, ఆ సిస్టమ్స్‌ని యాక్సెస్ చేసుకొని సో ప్రాబ్లమ్ అనేది రీసాల్వ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ కాకపోతే మనకేమి సో అట్లా ప్రొవైడ్ చేసినప్పుడు కూడా మనకి హైలీ సెక్యూర్డ్‌గా ఉంటుంది. రైట్? సో అక్కడ నుంచి మనం వాడు పని వర్క్ అయిపోయిందంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే దాని యొక్క సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనేవి చేంజ్ చేసేస్తే సరిపోతది. సో దానివల్ల ఎలాంటి ఇష్యూస్ అనేవి ప్రొవైడ్ అవ్వవు. సో ఐఏఎం ఇంప్రూవ్స్ ద యూజర్ ఎక్స్‌పీరియన్స్. సో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో హై సెక్యూరిటీ ఎస్ఎస్ఓ సింగిల్ సైన్ అని యూజ్ చేయడంలో గానీ, లేదంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేయడంలో గానీ, సో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఐఏఎం అనేది బాగా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ డయాగ్రామ్ ఉంది. యూ కెన్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. సో ఒక యూజర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాడు. సో ఇక్కడ జీమెయిల్ అనుకుందాం. రైట్? సో జీమెయిల్ అనేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నాడు. సో జీమెయిల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు జీమెయిల్ యొక్క సెంట్రల్ డేటాబేస్ ఏదైతే ఉందో అక్కడ డేటాబేస్‌లో ఏమవుతుందంటే వెరిఫికేషన్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్‌లీ దిస్ పర్సన్ ఈస్ గివింగ్ రైట్ క్రెడెన్షియల్ ఆర్ నాట్. సో రైట్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడా? లేదంటే రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడా? సో ఇక్కడ చెక్ చేస్తుంది డేటాబేస్‌లో. చెక్ చేసిన తర్వాతనే సో ఇట్ ఈస్ రైట్. సో రైట్ అన్నప్పుడు సో ఈ అప్లికేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్‌ని మనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పాస్వర్డ్ గాని మీరు రాంగ్ ఇచ్చినా, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినా లేదంటే యూజర్ నేమ్ రాంగ్ ఇచ్చినా గాని సో ఇది ఏం చేస్తుందంటే డేటాబేస్‌లో చెక్ చేసి మీకు ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేయదనమాట అప్లికేషన్‌కి. ఓకే. సో అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేయదు. సో ఆథరైజేషన్. సో ఆథరైజేషన్ అంటే ఏంది? సో ఆథరైజేషన్ అంటే ప్రివిలేజెస్. సో ఎలాంటి ప్రివిలేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం అంటే సో మీరు కంపెనీలో టీమ్ లీడర్ ఉంటాడు. అదేవిధంగా ఎంప్లాయీ ఉంటాడు. సో ఎంప్లాయీకి ఏవైతే క్రెడెన్షియల్స్ ఇచ్చింటాడో, ప్రివిలేజెస్ ఇచ్చింటారో సో ఆ ప్రివిలేజెస్ మాత్రమే యుటిలైజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఆ ప్రివిలేజెస్ సంబంధించినటివి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చినా ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తే సో మీకు ఏవైతే ప్రివిలేజ్ ఇచ్చింటారో అవి మాత్రమే మీరు చేయగలరు. సో అడ్మిన్ ప్రివిలేజెస్ మీకు ఇలే. యాజ్ ఎ డెవలపర్‌గా మీకు అడ్మిన్ ప్రివిలేజ్ ఇవ్వలేదు. సో అలాంటప్పుడు మీరు దీన్ని అడ్మిన్ ప్రివిలేజెస్ ఏముంటాయో వాటిని మీరు సో ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అడ్మిన్స్ ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు డినైడ్ అనేది వచ్చేస్తుందనమాట. సో అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేయదు. ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేయదు. మీకు ఆథరైజేషన్ అనేది ఇవ్వదనమాట. సో ఎప్పుడైతే ఒకవేళ మీరు ఇన్ కేస్ అడ్మిన్ అయితున్నారంటే సో అడ్మిన్ క్రెడెన్షియల్స్ మీరు ఇచ్చినారంటే సో మీరు ఇది ఎడిట్ ప్రివిలేజెస్ ఏవైనా యూజర్ ప్రివిలేజెస్ ఏవైంటాయో అవి సో అడ్మిన్ ప్రివిలేజెస్ అవి మొత్తం మీరు ఎడిట్ చేయగలరు. ఓకే. సో 2 ప్రివిలేజెస్ అనేవి మీరు సో ఒక ఎంప్లాయీ ప్రివిలేజెస్ గానీ, అడ్మిన్ ప్రివిలేజెస్ గానీ మీరు హ్యాండిల్ చేయగలరు. ఎప్పుడైతే మీరు అడ్మిన్ అయితే సో ఒక నార్మల్ ఎంప్లాయీ అయితే అడ్మిన్ ప్రివిలేజెస్‌ని మీరు హ్యాండిల్ చేయలేరనమాట. సో మీకు ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేయరనమాట. సో వేర్ దిస్ ఐఏఎం strategy is going to be used. So central identity management.
సో సెంట్రల్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ని ప్రొవైడ్ చేయడంలో. సో ఏ విధంగా అంటే ఇట్స్ గోయింగ్ టు బి మేనేజింగ్ ద జీరో ట్రస్ట్. సో జీరో ట్రస్ట్ అనమాట. జీరో ట్రస్ట్ అంటే సో ఇక్కడ ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది ఫుల్ హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం 100% ట్రస్టబుల్ అనమాట. సో ట్రస్ట్ అనేది డౌట్ఫుల్గా అనేది ఉండదన్నమాట. సో అందుకే దీన్ని జీరో ట్రస్ట్ అంటారు. సో ఎప్పుడైతే కీస్ ఏవైతే ఉంటాయో యాక్సిస్ కీస్, ఐఏఎం కీస్ కానీ, యాక్సిస్ రోల్స్ కానీ, సో ఆ రోల్స్ అన్నిటిని మనం సెంట్రలైజ్ చేయడం అనమాట. సో సెంట్రలైజ్ చేసి మేనేజ్ చేయడం. సో హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో హెచ్ఆర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని హెచ్ఆర్ మాత్రమే మానిటర్ చేయడం, వేరే వాళ్ళు మానిటర్ చేసేకి ఛాన్సెస్ అనేది ప్రొవైడ్ చేయదనమాట. ఓకే, సెక్యూరిటీ యాక్సిస్. సో security at identity level is a key. An IAM should be make sure that it is a confirming the identity of those who are logged in. సో IAM ఫస్ట్ చెక్ చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరు లాగిన్ అవుతున్నారు ఏమి అనేది. సో ఇక్కడ సెక్యూరిటీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్లో కానీ, లేదంటే లాగిన్ చేసేటప్పుడు సో అథెంటికేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఆథరైజేషన్ ఏ విధంగా జరుగుతుంది. సో వీటన్నిటిని ఐఏఎం అనేది మేనేజ్ చేస్తుంది. ఓకే, అండ్ పాలసీ బేస్డ్ కంట్రోల్. సో పాలసీ బేస్డ్ కంట్రోల్ అంటే పాలసీస్ అనేవి ఉంటాయి కొన్ని ఐఏఎంలో. ఎలాంటి పాలసీస్ అంటే డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, లేదంటే క్రియేట్ చేయడం కానీ, సో ఇలాంటి పాలసీస్ మల్టిపుల్ పాలసీస్ అనేవి ఉంటాయి. సో ఈ పాలసీస్ అన్నిటిని మేనేజ్ చేస్తుంది అనమాట ఐఏఎం అనేది. అండ్ దెన్ జీరో ట్రస్ట్. సో ఆర్గనైజేషన్స్కి వచ్చేసి ఇది జీరో ట్రస్ట్ పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంటే దట్ ఈస్ ఆ రైట్ పర్సన్ మాత్రమే, ఆ రైట్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే రైట్ పర్సన్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇది జీరో ట్రస్ట్ పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఐఏఎం అనేది. సెక్యూర్డ్ ప్రివిలేజ్ అకౌంట్స్. సో ప్రివిలేజ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో సెక్యూరబుల్గా ఉంటాయి. సో బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు వచ్చేసి సో మనం ఏదైనా అమౌంట్ వేసినామంటే వాళ్ళకి మాత్రమే అది అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటాయి, బ్యాంక్ వాళ్ళకు మాత్రం. సో మనం లాగిన్ అయినప్పుడు మన యొక్క అకౌంట్లో నెంబర్స్ చేంజ్ చేసి మనకి ఛాన్స్ ఉండదు, రైట్? సో మన అకౌంట్ ఇప్పుడు 100 రూపీస్ ఉంది, అకౌంట్లో 100 రూపీస్ ఉంది కదా అనేసి మనం వేసి దాన్ని 1 lakh చేసేయలేము కదా. సో మనకు ఆ యాక్సెస్ అనేది లేదు. ఆ యాక్సెస్ ఉందనుకో 1 lakh ఈజీగా చేసేయచ్చు అనమాట అకౌంట్ని. సో ఇక్కడ ప్రివిలేజ్ అనేది ఎక్కువగా యూజబిలిటీ అవుతుంది. ట్రైనింగ్ అండ్ సపోర్ట్. సో ఐఏఎం అనేది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట యూజర్స్కి. సో ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో లేదంటే నార్మల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా అథరైజేషన్ చేసుకోవాలి, సో ఐఏఎం ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసుకోవాలి. ఓకే, సో వీటన్నిటిని ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అథెంటికేషన్, authorization, user management, and central user repository. ఓకే, సో ఇంకోటి వచ్చేసి సో ఏడబ్ల్యూఎస్ ఒక సర్వీస్ అని చెప్పాను కదా, సర్వీస్ ప్రొవైడర్. సో ఏడబ్ల్యూఎస్లో ఈ సర్వీస్ అనేది సెక్యూరిటీ ఐడెంటిటీలో ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, సెక్యూరిటీ ఐడెంటిటీ కంపైలేషన్లో ఐఏఎం అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఐఏఎం సర్వీస్ అనేది కావాలనుకుంటే కనుక ఈ సర్వీస్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సర్వీసెస్లో ఏడబ్ల్యూఎస్లో ఏమేమి ఉంటాయంటే కనుక సో డాష్బోర్డ్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక సైన్ ఇన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, ఐఏఎం సర్వీస్ని మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో ఇక్కడ సైన్ ఇన్ సర్వీసెస్ అనేవి ఇక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది, సైన్ ఇన్. ఓకే, అండ్ దెన్ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ కానీ యూజర్స్ కానీ. సో మనం గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. గ్రూప్ అంటే కానీ హెచ్ఆర్ గ్రూప్ ఉంది. సో హెచ్ఆర్ గ్రూప్ను ఒక గ్రూప్గా, సో అండ్ దెన్ సైన్స్ గ్రూప్ను ఒక గ్రూప్గా, అండ్ దెన్ ఆర్ట్స్ గ్రూప్ను ఒక గ్రూప్గా. సో ఈ విధంగా గ్రూప్ వైజ్గా క్రియేట్ చేయొచ్చు. యూజర్స్ అంటే కనుక ఎవరు యూజర్స్, అడ్మిన్ యూజర్సా లేకపోతే నార్మల్ యూజర్సా, సో వాళ్ళకి అలా యూజర్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో రోల్స్ అంటే కనుక ఏ రోల్ అది, సో డేటాబేస్ని యాక్సెస్ చేసుకునే రోలా లేదంటే కనుక వేరే అదర్ రోల్స్, నెట్వర్క్ రోల్సా లేదంటే వేరే అదర్ రోల్స్.
సో సిస్టమ్ క్రియేట్ చేయడం రోలా. సో రోల్స్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అనమాట. ఆ రోల్స్ని క్రియేట్ చేయడం. అండ్ దెన్ పాలసీస్ అంటే కనుక అప్డేట్, క్రియేట్ కానీ సర్వీస్. సో ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలా, ప్రివిలేజెస్ని ఇవ్వాలా వద్దా, పాలసీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ పాలసీ అనేది క్రియేట్ చేస్తాం. సో పాలసీ అనేది క్రియేట్ చేసి ఉంటాం అనుకోండి, ఆ పాలసీని అప్డేట్ అనేది, సో ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఆ రోల్ క్రియేట్ చేసిన రోల్లోకి ఈ పాలసీ అనేది అటాచ్ చేస్తాం. సో ఇక్కడ అప్డేట్ ఇచ్చామనుకోండి, ఓ రోల్ క్రియేట్ చేసి ఉంటాం. సో ఇక్కడ రోల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అప్డేట్. సో డేటాబేస్ అప్డేట్ రోల్ అనేది అనుకుందాం. సో ఈ డేటాబేస్ అప్డేట్ రోల్‌లో ఏమవుతుందంటే సో ఇక్కడ పాలసీలో అప్డేట్ మాత్రం ఇచ్చినాం కాబట్టి ఈ డేటాబేస్ అప్డేట్ రోల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జస్ట్ అప్డేట్ మాత్రమే చేయగలరు. టేబుల్ మొత్తాన్ని ఎడిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు వీళ్ళకి. జస్ట్ అప్డేట్ చేయడం మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఎవరికి ఈ రోల్ అనేది ప్రొవైడ్ చేస్తామంటే యూజర్స్. ఏ యూజర్? సో డెవలపరా? లేకుంటే డేటాబేస్ రిలేటెడ్ డెవలపరా? ప్రోగ్రామ్ డెవలపరా? లేదంటే అడ్మినా? ఎవరున్నారు ఆ యూజర్. సో ఆ యూజర్ అనేవాడు ఏ గ్రూప్‌లో ఉన్నాడు. ఓకే. సో ఆ యూజర్స్ ఏ గ్రూప్‌లో ఉన్నారు. సో ఈ విధంగా ఐఏఎం రోల్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఓకే. సో ఇది ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఇద్దరు యూజర్స్ ఉన్నారు. సో 18 పాలసీస్ ఏమో చేసినారు. సో ఇది మనం ఎప్పుడైతే యాక్సెస్ అనేది ట్రై చేయడానికి సర్వీస్ అనేది మనం ఎనేబుల్ చేస్తామో, సర్వీస్‌ని ఎనేబుల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా మనం ఈ సర్వీసెస్ అన్ని యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సో ఎవరైతే అడ్మిన్ ఉంటాడో, సో అడ్మిన్ మీరే అనుకోండి. మీరే అయితే సో మీకే మొత్తం యాక్సెస్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది. సో మీరు మాత్రమే ఎవరికి ఏ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనేది మీరే అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఎ నార్మల్ యూజర్, సో మీ పైన అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ అనేది మీకు ఏదైతే ఇచ్చారో అంతవరకు మాత్రమే మీరు ఎంటర్ కావగలరు. ఔట్ ఆఫ్ దట్ యూ ఆర్ నాట్ అలౌడ్. సో మీకు యాక్సెస్ అనేది ఉండదు. ఓకే. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ టు ద చాట్ బాక్స్. ఏమైనా డౌట్ ఉందా? సో మీరు గనక కంపెనీలోకి వెళ్ళినారంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి ఐఏఎం రోల్స్ అనేవి కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. ఒక ఎంప్లాయీగా మీకు ఏమేమి రోల్స్ ఉన్నాయి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమనేది సో ఫస్ట్ మీకు అసైన్ చేసేస్తారు. అసైన్ చేసిన తర్వాతనే మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలా వద్దా అనేది సో ఆ రోల్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ నాట్ authorized person, so you are not going to be getting that one. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ 7 మెంబర్స్. ఎగ్జామ్ ఫీజు కట్టేశారా అంతా? 7 మెంబర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టేశారా? ఓకే, రైట్, వెరీ గుడ్.
సో ఎగ్జామ్ ఫీజు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కట్టుకోకుంటే ఏం చెప్పండి, ఎందుకంటే ఇప్పుడే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా కట్టేసినారు ఎగ్జామ్ ఫీజు అనేది. సో ఒక 30 మెంబర్స్ ఏమి ఉన్నారు అంతే, 30 మెంబర్స్ 25 మెంబర్స్ ఉన్నారు ఇంకా కట్టనోళ్ళు. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్లాస్? ఆల్ రైట్, ఎనీ డౌట్? కెన్ ఐ క్లోజ్ ద సెషన్? డౌట్ ఏం లేదమ్మా? సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఐఏఎం అనేది. Right. So tomorrow we will going to be discuss another topic.